టుడే స్పెషల్ వచ్చేసి చింతపండు పులిహార అండి. చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న వ్లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పులిహోర అండి. చింతపండు పులిహోర అండి. చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది చింతపండు పులిహోర అండి. ఇదిగోండి, నేనైతే చింతపండు పులిహోర కోసం అయితే దీంతో 3 కప్పుల బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. 3 కప్పులకి 6 కప్పులు అయితే వాటర్ వేసుకోవాలండి. కప్పుకి 2 కప్పులు అయితే వాటర్ వేసుకుంటాను. చూడండి, వీటిని అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని అయితే మంచినీళ్ళు అయితే పోసుకొని ఒక ½ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకోవాలండి. ఇదిగోండి చింతపండు పేస్ట్ అండి. నేను ఇట్లయితే ఎప్పటికప్పుడు కొంచెం పట్టి పెట్టుకుంటానండి నిల్వ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా పేస్ట్ లాగా పట్టే ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చూడండి, మన ఛానల్లో ఉందండి చింతపండు పులుసు ఎట్లా చేసుకోవాలనేది. ఒక్కసారి వెళ్ళి అయితే చూడండి. ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి అయితే చూడండి. చింతపండు పులుసు చాలా వివరంగా చెప్పానండి. చూడండి, ఎన్ని రోజులే నిల్వ ఉంటుందండి, అసలు వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఈ పులుసుతోనే మనం చేసుకుంటున్నామండి చింతపండు పులుసు. చూడండి, అన్నాన్ని అయితే ఇట్లా ఉడికించుకుందాం కదండి చింతపండు పులిహారానికి. చూడండి, ఇట్లా ఉడికించుకున్నాం కదండి. ఇదిగోండి, ఇట్లా ఉడికించుకున్నాం కదండి. ఇది మొత్తాన్ని వేరే గిన్నె, వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి. చూడండి, ఇట్లా ఒక గిన్నెని తీసుకొని అయితే వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, వేడి అన్నంలోకి అయితే ఇదిగోండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇట్లా వేసుకోవడం వల్ల అండి పొడి పొడిలాడుతుంది అన్నం అనేది. ఇదిగోండి, ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, చింతపండుని అయితే వేసేసుకుందామండి. పులుపుకు తగ్గట్టు వేసుకోండి చింతపండు అయితే. ఇదిగోండి, ఫస్ట్ నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నానండి. చూడండి, ఇది లింక్ అయితే నేను పెడతానండి. ఖచ్చితంగా మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి చింతపండు పులుసు అనేది. ఇదిగోండి, పులుపుకు తగ్గట్టు కలుపుకోండి. దీంట్లోనే ఉప్పు ఉంటుందండి. ఒకవేళ సరిపోతే తాలింపులు వేసుకోవచ్చండి. ముందే మాత్రం ఉప్పు అయితే వేసుకోవద్దండి. దీంట్లో కరెక్ట్గా ఉప్పు ఉంటుంది. బాగా కలుపుకోవాలండి. ఇందాక 2 స్పూన్స్ వేసాము కదండి, ఒక ½ స్పూన్ అయితే వేసుకుందామండి. చూసుకొని వేసుకోండి, పులుపుకు తగ్గట్లయితే. ఎక్కువైతే వేసుకోవద్దండి, మరి ఎక్కువ పుల్లంగా ఉంటుంది. చూడండి, బాగా అడుగు నుంచి అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. ఎట్లా అయినా కలుపుకోవచ్చండి. కొద్దిస్తా కూడా కలుపుకోవచ్చండి. ఇదిగోండి, నాకైతే 2½ స్పూన్స్ అయితే పట్టిందండి చింతపండు పులుసు అనేది. ఇట్లా కరెక్ట్గా ఉందండి. చూడండి, ఇంక ఇట్లా ఉన్నప్పుడు ఇంక తాలింపు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి, చింతపండు పులిహారం కోసం అయితే వెడల్పుగా ఉన్న కళాయిని అయితే ఒకటి పెట్టుకున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేస్తానండి. కళాయి హీట్ అయిందండి. కళాయి హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కళాయి అయితే హీట్ అయిందండి. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. చూడండి, 3 స్పూన్స్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఒక ½ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పచ్చిపప్పు అండి. ఇదిగోండి, 1 స్పూన్ అయితే మినపగుండ్లు అయితే వేసుకుంటున్నానండి. చూడండి, మంచి కలర్ వచ్చేదాకైతే వేగాలి. ఇదిగోండి, శనగిత్తనాలు అయితే వేసుకుంటున్నానండి. సరిపడని శనగిత్తనాలు అయితే వేసుకోండి. పులిహారంలోకి చాలా బాగుంటుందండి. తాలింపు దినుసులు ఎక్కువ ఉంటేనే పులిహారంలోకి చాలా బాగుంటుందండి. మొత్తం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఒక ½ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలను కూడా ఇట్లా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలండి. ఇదిగోండి, కొంచెం ఇంగువ అయితే వేసుకుందామండి. పులిహారంలోకి ఇంగువ చాలా బాగుంటుందండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మటుకు వేసుకోవద్దండి. చూడండి, ఇంగువ కూడా కొంచెం వేసుకున్నానండి. చూడండి, కొంచెం కరివేపాకుని అయితే వేసుకుందామండి.
ఇదిగోండి కొంచెం మరింత వేసుకోండి కరివేపాకు, చాలా బాగుంటుందండి. ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఇదిగోండి అన్ని పచ్చివాసన పోయేదాకైతే ఇట్లా వేపుకోవాలండి. ఇదిగోండి అన్నీ ఇట్లా వేపుకున్నాం కదండి. ఇప్పుడైతే అన్నం వేసుకోవాలండి. చూడండి అన్నీ ఇట్లా వేగాయి కదండి మంచిగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నానండి. చూడండి ముందుగా కలిపెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం కదండి. నాకు కొంచెం అయితే ఉప్పు సరిపోనట్లుగా అనిపించిందండి. కొంచెం అయితే వేసుకుంటున్నానండి. చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే కొంచెమే వేసానండి. ఒక అర స్పూన్ కూడా వేసినట్లుగా కొంచెం అయితే ఒక పావు స్పూన్ అయితే వేసానండి. చూడండి ఇట్లా బాగా కలుపుకోవాలండి. కలిసిపోతుందండి, ఇప్పుడు వేసినా కానీ కలిసిపోతుందండి. ఇట్లా బాగా వేయంగానే బాగా కలుపుకోండి. ఆ వేడికి అనేది ఉప్పు అనేది కరిగిపోతుందండి. చూడండి ఇట్లా కలుపుకున్నాం కదండి. పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. చూడండి పైన కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. ఇట్లా చేయండి ఒక్కసారి. చింతపండు పులిహారం చాలా బాగుంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి. పదే పదే ఇట్లానే చేస్తారండి. అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.